ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 25 సెప్టెంబర్ నుండి 1 అక్టోబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, గోచారరీత్యా ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలి, జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా కాస్త సామాన్యంగా ఉంది. వాహనాలు నడిపే విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. అలాగే నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకొని సరి అయినటువంటి విధానంలో 1కి 4 సార్లు ఆలోచన చేసి అత్యుత్సాహంతో ఆవేశంతో కాకుండా కాస్త శాంతము ప్రశాంతము మనస్సును ఒక్కసారి ఆలోచించి శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా మధ్యవర్తిత్వం జరిపే సమయంలో కానీ లేదా ఉద్యోగంలో మీ యొక్క పాత్ర ప్రదర్శించే సమయంలో కానీ అత్యుత్సాహంతో మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా మీరు సంబంధం కలిగించుకోవటమో లేదా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని స్తోత్రం చేస్తున్నారనో ఎదుటి వాళ్ళు మిమ్మల్ని పొగుడుతున్నారనో అంచేత అదనపు బాధ్యతలను కూడా మీరే నిర్వర్తించడం వల్ల కొంత చిన్న చిన్న పరోక్షంగా చిన్న చిన్న సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కనుక సరి అయిన విధంగా ఆ సమయంలో అక్కడ ఏది అవసరమో అంతవరకు ప్రవర్తించవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఉంటాయి. అదేవిధంగా ప్రధానమైనటువంటి పనులు ప్రధానమైనటువంటి విషయాలలో నిర్ణయం తీసుకునే సమయంలో కూడా స్వల్పమైనటువంటి ఒక రకం అర్థం కానటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి. చంచల స్వభావం కూడా అర్థం కానటువంటి నిర్ణయాలు తీసుకోవడమే ప్రధానమైన చికాకు ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. దానికి తోడు గణపతి స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక చిన్న నిరాశ, దాంపత్యపరమైనటువంటి స్వల్పమైనటువంటి చికాకులు, వివాహ సంబంధం కుదిరినట్లే కుదిరి తానొకటి తలిచిన దైవమొకటి తలుచును అనేటువంటి సామెత ఉంది కదా. అంచేత ముందుగానే ఎక్కువగా ఊహించుకొని ఒక నిర్ణయానికి రాకుండా పరిస్థితులను అంచనా వేసుకొని సరి అయిన విధంగా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆర్థికంగా మాత్రం గతం కన్నా ఈ వారం కాస్త అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తుకు కావలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమై ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత అనుకూలత, కొంత చికాకులు తొలగేటువంటి సమయం ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి. కేవలం సోమరితనం మాత్రమే మిమ్మల్ని ఆవరించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా తల్లివైపు బంధువులు కానీ తండ్రి వైపు బంధువులతో కానీ స్వల్పమైనటువంటి చిన్న చిన్న వివాదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా వివాహ సంబంధములు రెండవ ప్రయత్నంగా సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రం అలాగే శనేశ్చర శుక్రధ్యానం నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వారం అంతా కూడా మనస్సు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి కొన్ని పనులు మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి.
ఉన్నత ఉద్యోగాల కోసం కానీ లేదా ప్రమోషన్ల కోసం కానీ ప్రయత్నం చేసేటువంటి ఉద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది. అనుకోకుండా మీరు ఊహించని విధంగా స్థానచలనమో లేదా ఉద్యోగంలో ఒకంత మార్పు లేదా ఆ మార్పు అభివృద్ధితో కూడుకున్నటువంటి మార్పు, ప్రమోషన్తో కూడుకున్నటువంటి మార్పు మీకు రాబోతుందనే విషయం తెలుసుకొని కూడా మీరు ఆనందించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. నూతన విద్యల కోసం కానీ నూతనంగా కొన్ని యూనివర్సిటీలో ప్రయత్నాల కోసం కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవస్థ, ఆర్థికపరమైనటువంటి కొన్ని వనరులు మీకు అనుకూలించేటువంటి అవకాశమే కనపడుతోంది. జీవిత భాగస్వామితో అలాగే కుటుంబంలో కూడా చికాకులు తొలగి చక్కని సఖ్యత కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా వివాహ సంబంధాలు కూడా సఫలమయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. కీర్తి, ప్రతిష్ట, సమాజంలో గౌరవము ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితం కోసం ఈ వారం అంతా కూడా చక్కగా ఏదేని దేవి ఆలయానికి, అమ్మవారి దేవాలయం నిత్యం ప్రదక్షిణం చేయండి. అలాగే మహాలక్ష్మి స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి ఏదో అర్థం కానటువంటి ఒక సంఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా తామేంటో నిరూపించుకోవాలి అనేటువంటి ఒక విధమైనటువంటి చక్కని దృఢత్వం మీలో పెరుగుతుంది. అంతేకాకుండా గతంలో మీరు ఆలోచించినటువంటి కొన్ని నిర్ణయాలు అవన్నీ కూడా అవి ప్రస్తుతానికి ఆ నిర్ణయాలు మీకు అనుకూలించవనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకొని మీ యొక్క ప్రవర్తనలో, మీ యొక్క ఆలోచన విధానంలో కొంత మార్పు తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన, దాని కార్యాచరణ ఇవన్నీ కూడా మీరు చేసేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా విశేషమైనటువంటి చక్కని మీకు పేరు ప్రతిష్ట కలిగించేటువంటి ఒక చక్కని కార్యాన్ని కూడా మీరు నిర్వర్తించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విమర్శించేవారు మాత్రం ఎక్కువగా ఉంటారు. ఏ పని చేసినా కానీ దానికి ఒక తప్పు తీయటం, తప్పు పట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా కాస్త కనబడుతున్నాయి. ఇవన్నీ ఉన్నా కానీ లోకం విధావిధంగా ఉంటుంది, తామేంటో నిరూపించుకోవాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి ఆలోచనలు మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా సమాజంలో కానీ మీ కుటుంబంలో కానీ ఒకానొక పెద్దల యొక్క చక్కని సహకారాలు మీకు లభించవచ్చు. అంతేకాకుండా తనను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా అనేటువంటి ఒక విషయాన్ని కూడా మీరు గ్రహించి చక్కగా సంతృప్తి పడతారు. ఉద్యోగ విషయంలో పెద్దగా చికాకులు లేవు, కానీ ప్రతి పనికి కూడా ఏ పని చేసినా కానీ అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించడం వల్ల కాస్త మానసికంగా, శారీరకంగా కాస్త మీరు శ్రమించాల్సినటువంటి పరిస్థితులు మాత్రం కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి వారం ప్రతి విషయంలో కూడా మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా వెనకాల తప్పులు తీసేటువంటి వాళ్ళు ఉంటారు. మీరు ఏం మాట్లాడుతున్నారో అదే పనిగా అదే విధంగా గమనించాల్సినటువంటి ఒక పరిస్థితి, గమనించడమే వారి పనిగా మీరు ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారని తెలుసుకొని ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలనేటువంటి ఒక అభిప్రాయానికి రావటం, ఎదుటివారికి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఒక భావన మీలో ఏర్పడడం ఈ వారం కనపడుతోంది. ఆర్థికపరమైనటువంటి పెద్దగా చికాకులు ఉండవు, కానీ కొందరి సలహాలు తీసుకునేటువంటి సమయంలో మాత్రం మీ యొక్క స్వంత బుద్ధికి మాత్రం పని కల్పించాలి. కేవలం ఎదుటి వాళ్ళ యొక్క సలహాలు మాత్రమే వినటం, మీకై మీరు ఆలోచించడం మాత్రం మానుకోవటం, ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అనవసరమైనటువంటి ఆవేశాలకు కాస్త దూరంగా ఉండండి. ఆరోగ్యపరమైనటువంటి స్వల్పమైనటువంటి కొన్ని చికాకులు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత ఔషధ సేవనం కానీ లేదా వైద్యుణ్ణి సంప్రదించడం
కానీ జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఏదేని స్వల్పమైనటువంటి ఒక చిన్న ఎలర్జీ సమస్య కూడా బాధించవచ్చు. ఇంకా దానితో పాటుగా ఎక్కువగా శారీరక శ్రమ, మానసికమైనటువంటి ఒత్తిడి ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి వారాంతంలో ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు, అంటే ఏదేని ఒక పెద్ద బృహత్ కార్యానికి మీరు డబ్బు సర్దాల్సిన పరిస్థితులు, మీకు అవసరానికి ఎదుటి వాళ్ళతో సహాయం తీసుకోవాల్సిన పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. విద్యార్థులకు సామాన్యంగా ఉంది, చక్కగా కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రం అలాగే కేతు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మనస్సు కాస్త ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. అయితే ఎంత కృషి చేసినా కానీ, ఏమి చేసినా కానీ మానసికమైనటువంటి ఒక సంతృప్తి ఉండటం లేదు కదా. ఇవన్నీ ఆ విధమైనటువంటి ఒక సంతృప్తి లేనప్పుడు మిగతావన్నీ చేసి కూడా వృధా కదా అనేటువంటి ఒక నిర్వేదం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విశేషమైనటువంటి ఒక శుభకార్యాచరణ కానీ, శుభకార్యాల కోసం మీ వంతు పాత్ర మీరు నిర్వర్తించడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. బంధుమిత్ర సమాగమం కూడా ఈ వారం కనపడుతుంది. భవిష్యత్తుకు కావలసినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడమో, అందుకోసం కొందరి సలహాలు కానీ లేదా కొందరి సహాయం కానీ మీకు లభించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఉద్యోగపరమైనటువంటి కాస్త శారీరక మానసిక బాధ్యతలు, ఒత్తిడి కూడా మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితి, ఆ ఒత్తిడి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకి మీరు తొందరపడి మీలో ఉండేటువంటి నైపుణ్యాన్ని ఎక్కడ ఏ సమయంలో అవసరమో ఆ సమయంలోనే ప్రదర్శించే ప్రయత్నం చేయండి. కానీ ఎదుటివారు ఏదో మిమ్మల్ని పొగుడుతున్నారనో లేదా మిమ్మల్ని చక్కగా చూస్తున్నారనో అంచేత మీలో ఉండే రహస్యాల్ని తొందరపడి బయట పెట్టకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులను తగు జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. చక్కని సత్ఫలితాలను కూడా మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా ప్రతిరోజు పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. ఖర్చులు మాత్రం అధికంగా కనపడుతున్నాయి. అనాలోచితమైనటువంటి ఖర్చులు కొందరు, మరికొందరు పేరు కోసం, ప్రతిష్ట కోసం తమ దగ్గర డబ్బు లేకున్నా అప్పు చేసైనా కానీ తమ ఒక పేరు ప్రతిష్ట కోసం కొంత సేవా కార్యక్రమాలలో లేదా మీకు పేరు ప్రతిష్ట కలిగించేటువంటి కొన్ని కార్యక్రమాలకి మీరు ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి, ఖర్చు చేయాల్సిన పరిస్థితి కొందరికి కనపడుతుంది. ఊహలు, ఆశలు, ఆశయాలు ఎక్కడో ఉంటాయి. మీరు ఊహల్లో తేలియాడటం, ఏవేవో ఊహించడం ఇవన్నీ కూడా జరగవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా వివాహ సంబంధమైనటువంటి కొన్ని ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. కొందరికి ప్రేమ వివాహాలు కూడా సఫలమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. నూతన స్నేహాలు, నూతన పరిచయాలు ఇవన్నీ కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. మాటలు మాత్రం కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్త తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా సోదరులతో కానీ జ్ఞాతులతో కానీ గతంలో ఉండేటువంటి చికాకులు విడిపోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. గతంలో మీరు తీసుకున్నటువంటి ఒకానొక స్థిరాస్తి కాస్త దానికి మంచి విలువ పెరిగి, చక్కని దాని యొక్క విలువ పెరిగి మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశమే కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానం, అంగారక స్తోత్రం ఇవి చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ప్రపంచమంతా ఏమనుకున్నా తమకేమిటి, తాము యొక్క విద్యుక్త ధర్మాన్ని తాము నిర్వర్తించాలి అనేటువంటి కొన్ని చక్కని భావాలు మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక విశేషమైనటువంటి కార్యక్రమంలో మీకు సన్మానం కానీ, మీలో ఉండేటువంటి చక్కని ఆ నైపుణ్యాన్ని కానీ
ప్రదర్శించేటువంటి అవకాశము, ఆ అదృష్టం కూడా మీకు రావచ్చు. వచ్చినటువంటి ఆ అవకాశాన్ని పరిపూర్ణంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని పేరు ప్రతిష్ట లభించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏదైనా ఒక పోటీ పరీక్షలకు మీరు సిద్ధమవ్వడం, అందుకోసం సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం, ఈ విధమైనటువంటి వాతావరణమే ఈ వారం కనపడుతోంది. కొత్త నూతన పరిచయాలు కానీ, సమాజంలో సంఘంలో విశేషమైనటువంటి వ్యక్తులను కానీ మీకు పరిచయం ఏర్పడటమో, వారిని కలవటమో, ఇవన్నీ కూడా ఈ వారం కలుగుతాయి. అంతేకాకుండా విలాసవంతమైనటువంటి విశేషమైనటువంటి ఒక వస్తువు కానీ లేదా నూతన వాహనాలు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. విలాసాల కోసం కొంత మీరు ధనాన్ని కూడా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఒక విశేషమైనటువంటి దైవ కార్యక్రమంలో మీకు పేరు ప్రతిష్ట పరిపూర్ణంగా మీరు అందులో నిమగ్నమయ్యే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు సామాన్యంగా ఉంది. ఎక్కువగా కృషి చేయాలి, చక్కని ఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైన చికాకులు తొలగే అవకాశం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, అలాగే అంగారక స్తోత్రము ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం ఏది మాట్లాడినా అది తప్పుగా మారటం, ఇంట్లో కూడా కానీ మీరు ఎంత చక్కని ప్రేమ అనురాగాలు చూపించినా కానీ ఎయిటి వాళ్ళు దాన్ని అపార్థం చేసుకోవటం, ఏమిటి నా మనసులో ఎలాంటి భేదాభిప్రాయం లేదే, ఎదుటివారి గురించి చక్కగా ఆలోచిస్తున్నాను, అయినా ఎదుటివాళ్ళు నన్ను అర్థం చేసుకోవటం లేదు కదా అనేటువంటి మీలో ఒక రకమైన భావన ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడా ఏదో రకమైనటువంటి ఒక సంఘర్షణ, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కనుక వీలైనంత వరకు తమకు సంబంధం లేనటువంటి విషయాల్లో తగుదునమ్మ అనే జోక్యం మాత్రం చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏ నిర్ణయము తీసుకోవాలన్నా మీకు పరిపూర్ణమైనటువంటి శ్రేయోభిలాషుల యొక్క సలహా మేరకే ముందుకు వెళ్ళండి. స్వంత అభిప్రాయాలని, స్వంత నిర్ణయాలని చంచల స్వభావంతో కానీ, చంచలమైనటువంటి ఈ ఒక రకమైన ఆలోచనలతో కానీ మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. గనక తగినటువంటి ఒక స్థిరమైనటువంటి ఆలోచనల కోసం మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడేటువంటి వాళ్ళు మీ యొక్క శ్రేయోభిలాషులకు సలహా తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక భూ వ్యాపారాలు కానీ, ఖనిజ సంబంధమైనటువంటి వ్యాపారాలు కానీ చేసేటువంటి వాళ్ళు విశేషంగా ప్రతి ఒక్క అడుగును కూడా గమనిస్తూ, ప్రతి ఒక్క క్షణాన్ని కూడా పరిపూర్ణంగా ఉపయోగించుకుంటూ మీరు ఏ విషయాన్నైనా ఎటువారు మీరు ఎక్కువగా నమ్మకుండా ప్రతి విషయాన్ని మీరే స్వయంగా పర్యవేక్షించేటువంటి పని చేయండి. తద్వారా చక్కని అనుకూల ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఏ విషయంలో ఉన్నా కాస్త జాగ్రత్త అవసరం. అంగారక శనేశ్వర స్తోత్రాలని చక్కగా పారాయణం చేయండి. ఏదేని దేవీ ఆలయంలో కాస్త ప్రసాద వితరణ కానీ, పేదలకు ఏమేని చిన్న వస్త్రదానం కానీ అలాంటివి చేసే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. మీకు రావాల్సినటువంటి చాలా కాలంగా ఇక రాదు డబ్బు అనుకున్నటువంటి వాళ్ళకి, చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒకనొక సువర్ణ అవకాశం, ఒక అదృష్టం మీకు అది మీ దరికి చేరుతుందని ఒక విషయం వార్త తెలుస్తారు. ఆర్థికపరమైనటువంటి చికాకులు తొలగొచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా స్నేహితుల యొక్క, బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించే అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా వ్యాపారంలో గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు తొలగి భాగస్వామ్య వ్యాపారాలలో కూడా చక్కని అనుకూలత ఏర్పడుతుంది. నూతన వ్యాపారాల కోసమే మీరు చేసేటువంటి అన్వేషణ కొంతవరకు ఫలించేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక స్నేహాల విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. గతంలో ఏర్పడినటువంటి చట్టపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలకి మళ్ళీ అదేదో దానికి ఒక రకమైనటువంటి మీరు వాటి నుంచి లేదా వాటి గురించి సంరక్షణ కోసం కొన్ని ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు మాత్రం అవసరం. వ్యాపారాలలో కూడా ముఖ్యంగా వ్యాపార భాగస్వాములకు అంతా కలిసి ఏదో దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళటం, తద్వారా వాహనాల్లో
వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా ప్రతి విషయంలో కూడా కాస్త వాహనాలు నడిపే సమయంలో కానీ ప్రయాణాల్లో కానీ కాస్త తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విశేషమైనటువంటి పుణ్యక్షేత్ర సందర్శనము, నదీ తీరాలు కానీ సముద్ర తీరాలకు కానీ విహారానికి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. విద్యార్థులకు సామాన్యంగా ఉంది, ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రం, అంగారక స్తోత్రం ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్లకు ఈ వారం సంశయాత్మకమైనటువంటి ఒక ధోరణి ఏర్పడే అవకాశం కనబడుతోంది. ప్రతి విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించటం, కానీ నిర్ణయం తీసుకోవడంలో మాత్రం సరి అయినటువంటి ఫలితం రాకపోవటం, విపరీతమైనటువంటి ఆలోచనలు, ఏది చూసినా ముందు సంశయాత్మకంగా చూడటం, ఇవి కాస్త ఈ వారం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి కొన్ని సమస్యలు, వృత్తిపరంగా మీరు తీసుకోవాల్సినటువంటి కొన్ని బాధ్యతలు, నిర్ణయాలు ఇవన్నీ కూడా వాయిదా పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా తన సంతానం యొక్క వివాహ సంబంధాల విషయంలో కానీ, వివాహ సంబంధాలు చూసే విషయంలో కానీ కొంత విషయాలన్నీ కూడా వాయిదా పడడం కానీ, ఏదైనా సందిగ్ధత ఏర్పడడం కానీ ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి ఉన్నతి వారాంతంలో మీకు కలగవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ప్రభుత్వానికి కానీ లేదా ఇన్సూరెన్సులు కానీ చెల్లించాల్సినవన్నీ కూడా ట్యాక్సులు కానీ నిర్లక్ష్యం చేయకుండా తగిన సమయంలో తగు విధంగా చెల్లించేటువంటి ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక స్థిరాస్తి విషయంలో కొంత వివాదం ఏర్పడి దాని యొక్క మీ తెలివితేటలతో దాన్ని పరిష్కరించుకుంటారు. అంతేకాకుండా శారీరకమైనటువంటి ఏదో ఒక చిన్న ఎలర్జీ కూడా మిమ్మల్ని బాధించవచ్చు. మొత్తం విద్యార్థులకు అనుకూలంగా ఉంది, కానీ కాలయాపన సోమరితనమే మీ ప్రధాన శత్రువని గ్రహించండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రం అలాగే మహాసుదర్శన స్తోత్రం ఈ రెండు పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి వారం ఒకంత ఆనందం, ఏదో తెలియనటువంటి మరొక రకమైన సంఘర్షణ, ఈ రకమైనటువంటి పరిస్థితులు స్వగృహం కోసం, స్వగృహ ప్రాప్తి కోసం ఒక స్థిరమైనటువంటి భూమిని కొనుగోలు చేయటమో లేదా నిర్మాణమైనటువంటి ఇల్లు కొనుగోలు చేయటమో వీటిలో ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారు. కానీ దానికి సంబంధించినటువంటి ఒక స్థిర నిర్ణయం తీసుకోవడంలోనే ఏదో తెలియనటువంటి కొంత అయోమయ పరిస్థితి, ప్రతి విషయం కూడా వాయిదా పడడం ఇది జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ ఆర్థిక వనరులను సద్వినియోగపరచడం, వాటిని ఒక పద్ధతిగా ఒక నిర్మాణాత్మకంగా భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా మీరు దాన్ని మలుచుకోవడంలోనే కొంత ఇబ్బంది కనపడుతోంది. స్నేహితులతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. మీలో ఉండేటువంటి రహస్యాలను అత్యుత్సాహంతో తెరపడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు సఫలమైనట్టే అయ్యి ఏదో విధంగా కాస్త అది కార్యక్రమం వాయిదా పడడం, తద్వారా మానసికమైనటువంటి ఏదో తెలియనటువంటి కొంత నైరాశ్యం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆధ్యాత్మికపరమైనటువంటి కొన్ని ధార్మికపరమైనటువంటి సేవా కార్యక్రమాల కోసమై మీరు వెచ్చించేటువంటి ధనం కాస్త అది సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా తండ్రి తరఫు బంధువులతో కానీ, తండ్రికి సంబంధించిన ఆస్తుల విషయంలో కానీ కొంత వివాదాలు, ఈ చికాకులు ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, కానీ తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ప్రయత్నాలతోనే ఆలోచనలతోనే సమయాన్ని వృధాగా గడిపే అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి సూర్యాష్టకము ఈ రెండు చక్కగా నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా గోచార ఫలితాలను తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ప్రతి మానవుడికి విద్యుక్త ధర్మమైనటువంటి సాటి మనిషి యొక్క సౌఖ్యాన్ని కోరటం, అంతేకాకుండా మనము, మన తోటి వాళ్ళు, మన దేశం,
మన రాష్ట్రం, మన గ్రామం, ఈ రకమైనటువంటి ఒక చక్కని మన వాళ్లకు మనం సహాయ సహకారాలు చేసుకోవటం, మానవత్వం, వీటన్నింటికీ చక్కని సద్గుణాలు కలగాలంటే భగవద్ అనుగ్రహం మాత్రం ప్రకృతి చక్కగా ఉండాలి. తద్వారానే మనలో ఒక చక్కని ఆ తరంగాలు మనలో ఏర్పడటం, తద్వారా ఒక చక్కని ఆలోచనలు మనకు కలగటం, ఇవన్నీ కూడా కేవలం ప్రకృతి పరంగా అవుతుంది. కనుక అందుచేత చక్కని దేవతా వృక్షాలని మనమంతా కూడా పెంచుదాం. మర్రి, మారడి, మేడి ఇలాంటివన్నీ కూడా వాటిని పూజిస్తూ వాటిని చక్కగా పెంచి మనతోటి వాళ్ళందరినీ కూడా చక్కగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం. కనుక అలాంటి శక్తిని పరమాత్మ మనకు ప్రసాదించాలని, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.